మనం తెలుగు వాళ్ళం ఆయన్ని ఒక ఇండస్ట్రీగా అంత గ్రేట్గా సెలబ్రేట్ చేయలేదు అనిపిస్తుంది నాకు. మనం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళనో బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ మన కూడా ఉన్న ఇంత గొప్ప లెజెండరీ యాక్టర్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు. అండ్ అంటే నేను కూడా అందరం కలిసి అనిపించింది. బట్ ఆయన ఈరోజు మనకి ఫిజికల్గా మనతో లేరు, కానీ ఆయన ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతవరకు కోటా శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఉంటారు. ఆయన అంత గొప్ప యాక్టర్, మళ్ళీ అది ఇంకెవ్వరూ రీప్లేస్ చేయలేరండి. ఆయన విలన్ చేస్తే విలన్ ఎంతో క్రూరంగా ఉంటాడా అని చూస్తాం. అదే ఒక మంచి మనిషి పాత్ర చేస్తే మనిషి ఇంత మంచిగా ఉంటారా అని చూస్తాం. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అరే అది మన సొంత తండ్రిలాగా అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తాడు. అండ్ ఒక కామెడీ చేసిన ఆయన కామెడీ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అండ్ అలాంటి ఒక గొప్ప యాక్టర్తో నేను స్క్రీన్ పంచుకోవడం అనేది నాకు ఈ జన్మకి చేసుకునేది ఒక పెద్ద అదృష్టం అండి. అండ్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీకి దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా చల్లగా ఉండాలి దేవుళ్ళ మధ్యలో. ఆ దేవుళ్ళతో పాటు ఉండి మా అందరికీ దేవుళ్ళు ఇచ్చి అండ్ యా